వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వేదికగా ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి, ఇదంతా మనకి తేల్చి చెప్పారు. అయితే దీన్ని ప్రజలు, మీడియా, ఇతర అన్ని వర్గాలు కూడా సీరియస్గానే తీసుకున్నాయి. కానీ వైసీపీ, ఆ పార్టీకి చెందిన మీడియా మాత్రం ఎందుకో సీరియస్గా తీసుకోలేదు. ఆ పార్టీ నేతలే తీసుకోలేదు. స్వయంగా పార్టీ అధినేత ఇంతటి కీలకమైన పొలిటికల్ నెరేటివ్ను సెట్ చేయడానికి ప్రయత్నిస్తే సొంత మీడియా సంస్థలే కానీ, సొంత పార్టీ నేతలే కానీ స్పందిస్తారు. కానీ జగన్ సొంత మీడియా అయిన సాక్షితో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవటమే తెలుస్తోంది. జగన్ హైలైట్ చేసిన మావిగన్ వర్సెస్ అమరావతి అనే ప్రధాన నినాదానికి కనీస మర్యాద కూడా ఇవ్వాల. ఆయన ప్రెస్ మీట్లో వాడిన హే రామ్ సేవ్ ఆంధ్ర అనే అంశాన్ని బ్యానర్గా, స్టోరీగా వేశారంతే. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన క్యాపిటల్ నెరేటివ్ను సాక్షి ఎడిటోరియల్ టీం పక్కన పెట్టేసింది. ఇది కావాలనే చేశారంటున్నారు. ఒక పార్టీ అధినేత లైన్ తీసుకుంటే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత సొంత మీడియాపైనే ఉంది. అసలు జగన్ రెడ్డి పొలిటికల్ లైవ్ను మార్చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకో భావిస్తోందా? అసలు ఈ కాన్సెప్ట్ మొత్తం వెనకాలే సజ్జల పేరు అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఈ మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్కే నచ్చటం లేదని గ్రహించారా అన్న విషయం కూడా తెలుస్తోంది. అయితే వైసీపీ ఇన్సైడ్ టాక్ చూస్తే గనక జగన్ రెడ్డి మాట్లాడే మాటల్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని పక్కన పెట్టాలి అనేది పూర్తి స్థాయిలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టీమే డిసైడ్ చేస్తుంది. మరి గత ఎన్నికల్లో 3 రాజధానుల సెంటిమెంట్ దారుణంగా దెబ్బకొట్టి 11 సీట్లకే పరిమితం చేసింది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజధాని ఇష్యూను కెలికి అమరావతిని టార్గెట్ చేస్తే ఉత్తరాంధ్ర, కోస్తాలో మిగిలిన క్యాడర్ కూడా చెల్లా చెదరవుతుందని సజ్జల వర్గం భయపడుతున్నట్లు తెలుస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆవేశంగా కొత్త స్లోగన్స్ ఇస్తున్నప్పటికీ పొలిటికల్ స్క్రిప్ట్ గ్రౌండ్లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా సజ్జల టీమే ఫిల్టర్ చేస్తుంది. మరి ఈ పరిణామం వైసీపీలో జగన్ పాత్రలను కేవలం ఆటలో అట్టిపండులా మారుస్తుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అధినేత ఒక కీలకమైన పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు మీడియా కూడా బ్రాండింగ్ చేయాలి. కానీ ఇక్కడ మొత్తం జగన్ నెరేటివ్కే మారిపోయింది. అదంతా కత్తిరేసేశారు సజ్జల. పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ సజ్జలకి, జగన్కి మధ్య ఎంత ఉందో ఈ స్థాయిలో తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో కూడా ఈ మావిగన్ అనే పదంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని 5 ఏళ్లు నమ్మించారు. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి జగన్ వైజాగ్ పేరు ఎత్తుకున్నారు. అది కూడా పక్కన పెట్టారు కొన్నాళ్ళు. గుంటూరు, విజయవాడ సరిహద్దులు మావిగన్ అనటంపై అసలు ఆ ప్రాంత నేతలే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జగన్ రెడ్డి ఒక స్థిరమైన క్యాపిటల్ పాలసీ లేకుండా మాటికి స్టాండ్ మారుస్తూ ఏరియాస్ మారుస్తున్నారన్న ముద్ర పడకుండా ఉండేందుకే సాక్షి ఈ వార్తను అండర్ ప్లే చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ లోపల టాక్ కూడా వేరే ఉంది. సాక్షియే జగన్ను సైడ్ చేస్తోంది. సాక్షి జగన్ను పక్కన పెట్టింది. వీటన్నిటికీ రీజన్ ఎవరా అని చూస్తే ఖచ్చితంగా సజ్జల పేరే బయటకు వస్తోంది. ఇప్పుడే క్యాపిటల్ ఇష్యూపై తప్పు నెరేటివ్స్ బిల్డప్ చేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుందన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది, ఒక జగన్లో తప్ప. అంటే ఖచ్చితంగా జగన్ మాటకు సొంత పార్టీలోనే విలువ లేదన్న మాట అయితే బయటికి వినిపిస్తోంది. ఇదేమైనప్పటికీ జగన్ ఇట్లా రకరకాల స్లోగన్స్తో రావటం, దీన్ని సజ్జలు ఆపటం, తెర వెనుకంతా చూస్తోంది సజ్జలే అని అనటం, అసలు సజ్జల వల్లే సాక్షి మీడియా ఇప్పుడు జగన్కి మెల్లమెల్లగా దూరం అవుతోందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి జగన్ దీనిపై ఏ స్టాండ్ తీసుకుంటారో అని. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.